పేరుకే మన ప్రభుత్వం, కానీ ఏ పనులు కావడం లేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులకే పనులు అవుతున్నాయని పీసీసీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలో గులాబీ పార్టీ నాయకుల హవా కొనసాగుతుందని వాపోయారు. బయట నుంచి వచ్చిన వారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సోనియమ్మ పుట్టినరోజు వరకైనా పార్టీ, ప్రభుత్వ పదవులు భర్తీ చేయాలని పలువురు నేతలు పీసీసీ అధ్యక్షుడిని కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం వచ్చి ఏడాది కావచ్చినా క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులకు విలువ లేకుండా పోయిందని వాపోయారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదురొడ్డి నిలబడ్డ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ నాయకులకే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులవుతున్నాయని, బయట పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన చోట కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలు వారి అనుచరులకే పదవులు ఇప్పించుకుంటున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, నాయకుల మధ్య విభేదాలను తొలగించేందుకు తాను, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కష్టపడి పనిచేసిన వారికి పదవులను ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇచ్చేట్లు చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్, మార్కెట్ కమిటీ పదవుల్లో మహిళలకు తగిన గుర్తింపు లభించలేదని, మిగిలిన పదవుల భర్తీలోనైనా ప్రాధాన్యమివ్వాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు కోరారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారు. ఏడాదిలో రేవంత్ సర్కార్ అద్భుత పాలన అందించిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన అందరికీ పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ భరోసా ఇచ్చారు.